హాయ్ అండి. నేను కొన్ని డేస్ బ్యాక్ మన ఛానల్‌లో మాకు పక్షి పిల్లలు దొరికినాయి అని చెప్పి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను గదా! అది ఏమైంది అనేది నేను అప్డేట్ ఇద్దాం అని చెప్పి మర్చిపోయినాను. కానీ ఇప్పుడు వీలైంది అందుకే అప్డేట్ ఇస్తున్నాను. ఒక 2, 3 డేస్ తర్వాత ఒక పక్షి పిల్ల అయితే చనిపోయింది. 3 దొరికినాయి గదా! అందులో ఒకటి చనిపోయింది. 2 బ్రతికే ఉన్నాయి. ఒక 2 రోజులుగా మా ఇంటి చుట్టూ ఏవో పక్షులు తిరుగుతూ అరుస్తూ ఉండడం గమనించినాను నేను. సరే అని చెప్పి ఆ పక్షి పిల్లల కుండీ ఏదైతే ఉందో దాన్ని తెచ్చి బయట పెట్టి చెక్ చేసినాము. పాపం అవి వాటి పిల్లలే వచ్చి దాని దగ్గర కూర్చొని అబ్జర్వ్ చేసి వాటికి ఫుడ్ అందించడం అదంతా గమనించిన. సరే అవి తీసుకొని వెళ్తాయేమో వాటిని అని చాలాసేపు టైం అయితే స్పెండ్ చేసిన పక్కన కూర్చొని. కాకపోతే అవి తీసుకెళ్ళలేకపోయినాయి పాపము. సరే అని చెప్పేసి ఒక చెట్టు ఉంటే మునగ చెట్టు దాంట్లో పెట్టేసిన. ఇక్కడ చూస్తున్నారా పక్షి దాని పిల్లల్ని పాపం చూసుకుంటుంది. ఆ కుండీని తీసుకెళ్ళి నేను ఆ మునగ చెట్టులో పెట్టిన. కానీ ఈవినింగ్ వచ్చేలోపు అదంతా కింద పడిపోయి దాని నెట్టు కూడా బాగా చెల్లా చెదురైపోయింది. నాకు తెలిసి ఏదైనా ఆ కుక్కో లేదంటే పిల్లిగిన తినింది అని చెప్పేసి నా డౌట్. కానీ పాపం చూడండి పక్షులకి ఎక్కడా సేఫ్టీ లేదు. ఈ మొబైల్ టవర్స్ అవి ఇవి వచ్చినప్పటి నుంచి అవి సేఫ్టీ లేక ఎక్కడో ప్లేస్ దొరికిన చోట ఇలా పిల్లల్ని ఎగ్స్ పెట్టుకొని పిల్లల్ని ఇంప్రూవ్ చేసుకుంటుంటే అవి దానికి కూడా సేఫ్టీ లేదు. ఈ కోతులు అవి ఇవి పారేయడం అలా జరుగుతుంది. కానీ నాకైతే చాలా బాధ అనిపించింది. అవి ఇంట్లో ఉన్నా కూడా కనీసం నేను బ్రతికించుకునేదాన్నేమో. దాని తల్లి దగ్గరికి చేరుద్దాము అని చెప్పి చెట్టులో పెట్టిపోతే ఇవి ఇలా అయిపోయాయి అని చెప్పేసి చాలా ఫీల్ అయినాను నేనైతే. కానీ ఈ పక్షులకి సేఫ్టీ ప్లేస్ అనేది ఉంటే చాలా బాగుంటుంది కదా.